రైతుల కష్టాలను వివరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుమతించాలంటూ మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుటే నవీన్ పడిగాపులు కాస్తున్నాడు. అన్నదాతల సమస్యల్ని పవన్ కు చెప్పేందుకు హిందూపురం నుంచి ఎడ్లబండిపై నవీన్ బయలుదేరాడు. 760 కిలోమీటర్లు 28 రోజులు ఎడ్లబండిపై ప్రయాణించిన నవీన్ ఎట్టకేలకు మంగళగిరికి చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ పిలుపు కోసం 3 రోజులుగా మంగళగిరి జనసేన కార్యాలయం బయట రైతు నవీన్ ఎదురు చూస్తున్నాడు. చలికి వణుకుతూ ఎండకు ఎండుతో ఇబ్బంది పడుతున్నాడు. చలి తీవ్రత కారణంగా ఓ ఎద్దు కూడా అనారోగ్యానికి గురైంది. ఎడ్లను మేపేందుకు కూడా గడ్డి లేదంటూ మేత ఇవ్వాలంటూ చుట్టుపక్కల రైతుల్ని ప్రాధేయపడుతున్నాడు. రైతుల కష్టాలను వివరించేందుకు వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో దూరం నుంచి వచ్చిన తనను ఉప ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని నవీన్ అభ్యర్థిస్తున్నాడు. సార్ ఎండు మండిపోతాం సార్, సూర్యుడు కూడా మా కంటి చల్లి ఎద్దులు కూడా ఇక్కడ ఉన్నాయి సార్. 3 రోజులు అయింది సార్ వచ్చి మేము కలవాలని రైతుల యొక్క సమస్యలు తెలియజేసి నిరుద్యోగులు పెరిగిపోతాం, రైతులకి గిట్టుబాటు ధర లేక దళారు చేతుల్లో రైతులు మోసపోతున్నారు సార్. తెలియజేద్దామని 3 రోజులు అయింది సార్ వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తాను సార్ మీకోసం. మీరు వచ్చి రావాలని కోరుకుంటున్నాను సార్. 3 రోజులు అయింది సార్. ఎద్దులకు గడ్డి కూడా దొరకట్లేదు సార్. ఇక్కడ అంతా సిటీ కాబట్టి గడ్డి దొరకట్లేదు. ఎండ చూసి మండిపోతాను, చలి కూడా